నామమునకు ఘనత కలుగునుగాక. మత్తయి సువార్త 4:2 మనం చదువుకుంటున్నాము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో నుంచి వచ్చిన తర్వాత ఆయనకి ఆకలి కొనింది. ఆ విషయం సాతానుడు కనిపెట్టి ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడివే కదా, నీకు ఆకలి వేస్తుంది కనుక ఇప్పుడు సులభమైన మార్గం ఏమిటంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిని నీ ఆకలి తీర్చుకో అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాక దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వాక్యములో గమనించినప్పుడు ఆహారం విషయంలో అన్నీ కూడా అపవాది శోధనకి ఎక్కువగా మనుషులు స్థానం ఇస్తున్నారు. మనిషికి ఆకలి వేసిందంటే ఏం కావాలా? ఆహారం కావాలి. అది ఏదో ఒక విధంగా ఆహారం తినాలని ఒక తలంబే కలుగుతుంది. ఏ మార్గము దొరకని వారు ఆఖరికి యాచకులుగా అంటే భిక్షం ఎత్తుకునేవారుగా మార్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అడుక్కోనైనా తింటాము అనే స్థితికి వచ్చేస్తారు. కోటి విద్యలు కూటి కొరకే అని కూడా మనం లోక మాటలు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆకలి కలిగిన వారికి ఏం కావాలా? ఆహారం కావాలా. ఈ విషయంలో సాతానుడు ప్రభువుని శోధించాలని చూసినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు జీవరాశులకు ఎందుకు ఆకలి కలిగించాడు అని చూస్తే ద్వితీయోపదేశకాండం 8:3 మనం చూస్తే, మనుషులు రొట్టె వలన మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నువ్వే కానీ నీ పితరులే కానీ ఎరుగని ఎన్నడూ ఎరగనటువంటి మన్నాతో నిన్ను పోషించెను. ఆహార విషయంలో కలుగబోచున్నటువంటి కరువును బట్టి మనం గమనించినప్పుడు యోవేలు ప్రవక్త ముందుగానే దేవుని ద్వారా హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో మనం గమనిస్తే, పెనిమిటిపోయిన యువరాలు విలపించినట్టు గోనుపట్ట కట్టుకొని నువ్వు విలపించు, ఆహారానికి కరువు వస్తుందని చెప్తున్నాడు. అందమటి కాదు, ఉపవాసం ఉండి మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకొని కన్నీరు విడిచిచ్చు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మరి ప్రతి ఒక్కరూ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు దేశంలో కరువు రాకుండా సహాయం చేస్తాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట గమనించినప్పుడు 2వ రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉండింది. అదేమిటంటే 6వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీలు కరువులో పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సిరియా రాజు అయినటువంటి బెన్హదదు షోమ్రోను పట్టణమును ముట్టడి వేసిన తర్వాత వారికి ఆహారం లేకుండా పోయింది. పట్టణంలో అమితమైనటువంటి కరువు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చేశారంటే, రాజు పట్టణ ప్రాకారం మీద నడుచుపోతుండే ఒక స్త్రీ కేకలు వేసి చెప్పింది, రాజు అయిన మహారాజా నాకు న్యాయం చేయమని అడుగుతుంది. నేనేం న్యాయం చేసేది? దేవుడు ఇస్తే తప్ప నీకు నేనే న్యాయం చేయలేను అంటున్నాడు ఆయన. అయితే నీ యొక్క ఏడుపుకు కారణం ఏమిటని అడిగితే మరొక స్త్రీని చూపించి, ఈ స్త్రీ మనకు ఆకలిగా ఉంది, ఆహారం లేదు, ఈరోజు ఆహారానికి నీ బిడ్డనివ్వు, మనం వండుకొని తిందాము, రేపటికి నా బిడ్డని ఇస్తానని చెప్పింది. నేను అలాగే చేశాను. నిన్నటి దినము మేము నా బిడ్డను తినేసాము. ఈరోజు ఆమె బిడ్డని ఏమని అడిగితే ఆమె బిడ్డని ఎక్కడో దాచిపెట్టేసింది. న్యాయం చేయమని అడిగితే రాజు తన వస్త్రములు చించుకున్నప్పుడు లోపల గోనెపట్ట కట్టుకొని ఉన్నట్టుగా ప్రజలు చూశారు. అనగా గోనెపట్ట కట్టుకొని ఆయన కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనిషిని చంపుకొని తినడం అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి చిన్న బిడ్డలు వాళ్ళు తిరగబడరు కాబట్టి వాళ్ళని వండుకొని భోజనం చేసుకొని తింటున్నట్టుగా చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి స్థితి! ఆకలికి ఏం చేశారు? మనుషులనే చంపుకొని తింటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది లోక సంబంధమైన ఆకలి. ఈ లోక సంబంధమైన ఆకలికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ పరసంబంధమైన ఆకలికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పరసంబంధమైన ఆకలి ఏమిటంటే ఆత్మకు కలిగినటువంటి దాహము.
దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి తీక్ష్ణత, ఆసక్తి లేకుండానే ఎంతోమంది ఉంటున్నారు. నేను ఈ లోకంలో ఎవరిని జీవించినా ఒక దినం మనం చనిపోవాల్సిందే. మన్నైనది మునుపటి వల్లే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరవలసి ఉన్నదని వాక్యము చెప్తుంది. అయితే మనము వెళ్ళగలుగుతామా? మనం వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నామా? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడే దేవుని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని బిడ్డలుగా మార్చబడాలి. దాని గురించి ఎవరికి ఆకలి లేదు, ఆశ లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. లోక సంబంధమైన ఆకలి కొరకైతే మనుషులైనా చంపుకొని తింటున్నారు, కానీ పరసంబంధమైనటువంటి ఆకలి, మన ఆత్మ కలిగినటువంటి దాహం, ఆకలి తీర్చాలని ఎవరు ప్రయాసపడలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, కేవలం శరీరమునకే ప్రాధాన్యత యొక్క ఆత్మ కూడా ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మేము నీ యందు ఆశ ఆసక్తి కలిగిన వారం ఈ లోకంలో జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకును కృప దయచేయమని, కరుణించమని, అట్టి ఆసక్తి మా జీవితాల్లో పుట్టించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.